హలో ఫ్రెండ్స్లో బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో నేనుండాలి ఫ్రెండ్స్. ఏది తినేటట్టు లేదు, ఏది కొనేటట్టు లేదు, నాగులో నాగన్న బస్సు రేటు వినగానే నాగులో నాగన్న చెకారు వచ్చినట్టయింది, నాగులో నాగన్న. ఫ్రెండ్స్లో బస్సుకుండేది 40 కుర్చీలు, ఇప్పుడు 7 అయినాయి. ఉన్న కుర్చీలన్నీ ఆడోళ్ళకే ఇచ్చినాడు గవర్నమెంటు, మన రేవంత్ రెడ్డి అన్న. ఫ్రెండ్స్లో రేట్ల మీద రేట్లు పెరిగిపోతున్నాయి, తినే రేట్లు పెరిగిపోతున్నాయి, బస్సు రేట్లు పెరిగిపోతున్నాయి. కానీ మన సామాన్యులం ఎట్లా బతకగలుగుతాం ఫ్రెండ్స్లో? అయ్యో, రేట్లు పెరిగిపోతున్నాయి, బస్సు రేట్లు పెరిగిపోయినాయి, భయం వేస్తుంది ఫ్రెండ్స్లో. మన జీతాలు కూడా పెంచలేడు, మనకు కూలీలోడు చక్కగా ఇస్తలేడు. ఏం చెప్పాలా? ఈ గవర్నమెంట్ పాడగాను అనాలనా, మెచ్చుకోవాలన్నా, తిట్టాలన్నా? గరీబోళ్ళకు హాస్పిటల్ కట్టి ఫ్రీ పెట్టు, హాస్పిటల్ మంచి పిల్లలకు చదువు ఇయ్యి, ఫీజులు తక్కువ చెయ్యి. గరీబోడు ఫీజు కట్టుకోలేకపోతున్నాడు, గరీబోడు బియ్యం సరిగా కొనలేకపోతున్నాడు, సాలని జీతాలు. గరీబోళ్ళకు జీతాలు మంచి గరీబోళ్ళకు గవర్నమెంట్ జాబులు ఇయ్యి, హాస్పిటల్ కట్టియ్యి, పిల్లలకు మంచి చదువు చెప్పియ్యి, వాళ్ళకు చదువుకున్నందుకు ఫలితంగా డ్యూటీలు కూడా ఇప్పియ్యి. అప్పుడు మిమ్మల్ని మెచ్చుకుంటాము. బస్సు ఫ్రీ పెట్టినంత మాత్రాన మెచ్చుకోము సారు రేవంత్ రెడ్డి గారు. ఫ్రెండ్స్లో మీకు అర్థమవుతుందా నా బాధ? రేటు ఇలా బస్సు ఎక్కినా వామ్మ ఒకటేసారి కందులు 10 రూపాయల రేటు ఒకటేసారి 10 రూపాయలు పెరిగిపోయింది. మరి మనం ఎట్లా బతుకుతాం? 90ల రేట్లు తగ్గిస్తుంటే 90 రేటు తగ్గిస్తున్నాడు, తగ్గేలే పెంచినాడు. మరి మనము పొద్దంతా పని చేసుకుంటే 500 రూపాయలు వస్తాయి, దాంట్లో 300 మందుకు పోతే 200 ఇంటిస్తే పెన్న మూక్కుంటుందా? ఫ్రెండ్స్లో జాడకాడ తీసుకొని పడ తలిగిస్తుంది, నువ్వు ఒక మొగోనివేరా అని. మరి బాబు గవర్నమెంట్ సార్ గారు, గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు, మీరు ఇట్లా చేసి ఎట్లా? ఈ రాష్ట్రంలో తాగుబోతులని చేస్తున్నారు మీరు ఎక్కువ. చిన్న పిల్లలు కూడా తాగుడుకు మందుకు బానిస అయిపోతున్నారు. ఈ గంజాయిని అరికట్టలేకపోతున్నారు. మందు రేట్లు మొత్తం పెంచేస్తున్నారు. పిల్లలు మేము తట్టుకోలేక బాధపడుతున్నాము. తినే వస్తువులు పెరిగిపోతున్నాయి, బస్సు రేట్లు పెంచుతున్నాయి. ఆడోళ్ళ టికెట్ సగం పెట్టేది వాళ్ళకు 15 రూపాయలు ఉన్నదనుకో, 7 రూపాయలు పెట్టేది ఉంటుంది. వాళ్ళ టికెట్ మా టికెట్ 2 కలిపి ఏది గుద్దుతున్నావు? 40 రూపాయలు 45 రూపాయలు అంటే మేము ఎడికెళ్ళి తేవాలా? మాకు వచ్చే జీతాలు మేము ఎట్లా బతకాలా? మా పిల్లలు మేము ఎట్లా చదువుకోవాలా? రేట్లు పెరిగిపోతే ఈ నుంచి సికింద్రాబాద్ పోవాలంటే 45 రూపాయలు తీసుకుంటున్నావు. 45 రూపాయలు అంటే అప్ అండ్ డౌన్కు 90 రూపాయలు పోతున్నాయి. మాకు వచ్చే జీతము 8,000. ఆ 8,000 బస్కే పోతే మేము ఎట్లా బతకాలా? పిల్లలు ఎట్లా చదువుకోవాలా? ఫ్రీ బస్ అని ఎప్పుడైతే పెట్టినవో ఆడోళ్ళు ఆటోలో ఎక్కుతలేరు, ఆటోగాళ్ళేమో ఈగలు కొట్టుకుంటున్నారు. ఆడోళ్ళంతా బస్సుకు వస్తున్నారు, మొగోళ్ళకు కూడా సీట్లు దొరుకుతలేవు. ఆడోళ్ళు మొగల సీట్లను ఆక్రమించుకుంటున్నారు. మేము పైసలు ఇచ్చాము, నిలబడిపోవాలా? వాళ్ళ ఆధార్ కార్డు చూపెట్టి కూకోవాలనా? ఇదేనా? మేము ముసలోళ్ళం అని కూడా మాకు చోటు ఇస్తలేరు. వచ్చేసి పోరలు పారం కోళ్ళు ఎట్లా ఉప్పుతాయి? అట్లా చిన్న పోరలు పారం కోళ్ళు లేక బలం లేకుండా ఎట్లుంటాయి? పారం కోళ్ళు, నాటుకోళ్ళు బలంగా ఉంటుంది, పారం కోళ్ళు బలం లేకుండా ఉంటాయి. చూడనికి ఇంతలా ఉంటాయి కానీ బలం ఉండవు. అట్లా పోరలు సెల్ పట్టుకు ఇట్లా కూలబడుతున్నారు, సెల్ పట్టుకుంటూనే చూస్తున్నారు. ఇది వాళ్ళకు కూడా బలం ఉండలేదు. ఈ బలం లేని తిండి, ఈ బియ్యం కూడా బలం ఉండలేవు, వచ్చే తిండిలో కూడా బలం ఉండలేదు. మేము కారం తిని ఎర్రకారం నూరుకొని తిన్నోళ్ళం. ఒక పూట పొద్దున తింటే మధ్యాహ్నం ఉండపు, మధ్యాహ్నం తింటే సాయంకాలం ఉండపు. 9 మంది మేము మా అమ్మకు మా నాన్నకు సాలం తిని బతికినాము. ఇప్పటికి 55 ఏళ్ళ వయసు నాది. 54
54 ఏళ్ళ వయసు ఉన్నది, ఇంకా 55 అనుకో, అటు ఇటు ఏమైంది. కానీ ఇప్పటికీ ఎక్సర్సైజ్ చేస్తా, జిమ్ చేస్తా, అన్నీ చేస్తా, యోగా చేస్తా, జంప్ కొడతా, అన్నీ చేస్తా. నాకు కాకపోతే అన్నీ ఉన్నాయంట, అల్లు నోట్ల శని ఉందంట. అందుకే నా బతుకు గిట్ల ఉంది, సగం జీవితం సంకనాగిపోయింది. అందుకే నాలాగా కాకండి, మంచి చదువుకోండి, మంచి పని చేసుకోండి, హాయిగా బతకండి, డబ్బు సంపాదించండి. ప్రపంచంలో అన్ని విద్యల కంటే చదువు, డబ్బు ఈ రెండు ఉంటే చాలు, టికి హాయిగా బతకొచ్చు. ధనమేర అన్నిటికీ మూలం. కానీ రేవంత్ రెడ్డి సారు, మేము చేసే జీతాలకు 8,000కు మేము అప్ అండ్ డౌన్ బస్సులో పోతుంటే వస్తుంటే మేము ఎట్లా కట్టుకోవాలా సారు? ఈ కిరాయిలు ఎట్లా కట్టుకోవాలా? ఇల్లు ఎట్లా నడిపేయాలా? కిరాయిలు ఎట్లా కట్టుకోవాలా? డబుల్ బెడ్రూమ్లు ఉన్నోళ్ళకే ఇస్తున్నావు. మరి పేదవాడు రోడ్ల మీద ఇల్లు ఆకి లేకుండా బతుకుతున్నాడు, ఇల్లు ఆకి లేకుండా రోడ్డు మీద బతుకుతున్నాడు సారు. ఒకసారి చూడు, రాత్రిపూట రౌండ్ కొట్టు పోలీస్ జీప్లో కూకొని. పేదవాడు తెలుస్తాడు, పేదవాడు ఎంత బాధపడుతున్నాడో. తిండి లేక ఎంతో బాధపడుతున్నారు. ఫిలిం నగర్లో చూడు పోసారు, రోడ్ల మీద బతుకుతున్నారు గరీబోళ్ళు. ఇల్లాకి లేక, పనుకోనికి చోటు లేక, షట్టర్ల పొడి పనుకొని క్యాన్సర్ హాస్పిటల్ గడిపోయి తింటున్నారు. చిరంజీవి ఇంటి దగ్గర కూడా అక్కడ అన్నం పెడతారు, చిరంజీవి ఆడపోయి తినొస్తున్నారు. 5 రూపాయలు అన్నం తింటున్నారు. సారు, పేదవాడిని అర్థం చేసుకో సారు. అలాంటి వాడు బస్సులో పోతుంటే పోవడం రావడం సరిపోతుంది సారు. 8,000 జీతంలో బతకగలుగుతారా సార్? పిల్లలను చాదగలుగుతారా సారు? పేదవానికి చూడు సారు, నేను దండం పెడతా సారు. రేవంత్ రెడ్డి సారు, రేట్లు పెంచేసినావు సారు, బస్సు రేట్లు పెంచేస్తున్నావు. విపరీతంగా రాష్ట్రాల నుంచి తరలి వస్తున్నారు సారు. బీహార్, ఒడిశా అందరూ వచ్చి హైదరాబాద్లో జమ అయిపోతున్నారు సారు. ఈ హైదరాబాద్లో జాగ దొరకడం లేదు. పేదవాడు సొంతం హైదరాబాద్లో, తెలంగాణలో పుట్టిన వానికి ఇల్లు లేదు సారు. రోడ్ల మీద కిరాయి కట్టుకోలేక బాధపడుతున్నాడు సారు. బయటి రాష్ట్రాల నుంచి వాళ్ళు వచ్చి భూములు జాగలను వదులుకొని ఇక్కడొచ్చి 5 మంది కలిసి 5,000కు రూమ్ తీసుకొని ఇక్కడనే ఇక్కడనే సంపాదిస్తున్నారు సారు. హైదరాబాద్ ఇప్పుడు బొంబాయి, కలకత్తా, అరేబియా, అమెరికా, లండన్, మలేషియా అయిపోయింది సార్ హైదరాబాద్లో డబ్బు సంపాదించాలంటే బయట దేశం పోవాల్సిన అవసరం లేదు. ఎక్కడెక్కడ వాళ్ళందరూ వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయిపోతున్నారు. రోడ్డు కూడా సరిపోతలేదు సారు. పేదవానికి చూటి ఇల్లు ఇప్పిస్తారు, డబుల్ బెడ్రూమ్ ఇస్తారు. చెరువులలో కట్టుకుంటున్నారు కదా, వాళ్ళని దీపిస్తున్నావు. ఓకే, అది మంచి పని. ఎందుకంటే నీళ్ళు చెరువులలో ఉండాలి కనుక, మనుషులు ఒడ్డు మీద ఉండాలి కనుక చెరువులో ఉన్న ఇండ్లని తీసేపిస్తున్నావు. ఓకే, కానీ పేదవాన్ని గుర్తించి ఒక డబుల్ బెడ్రూమ్ ఇస్తారు. ఉన్నవానికే వస్తుంటే మరి పేదవాడు ఎట్లా బతకాలి సారు? పేదవానికి బాధలు ఎక్కువ అయ్యి ఓ 90 తీసుకుంటే సరిపోక ఇంకొక 90 తీసుకొని కోటకు తీసుకొని తాగాని రోడ్ల మీద అనుకుంటున్నారు. పిల్లలను సాధలేకపోతున్నావు. సరైన పని లేక, సరైన డబ్బు లేక, పనికి పోయినా సరిగా పని దొరుకుతలేదు సారు. సాలని పని ఇస్తున్నారు, ఏజెంట్లు హాయిగా బతున్నారు. పేదవానిగానే ఉండిపోతున్నాడు సారు. పేదవాని బాధను నువ్వు అర్థం చేసుకో సారు. కింద నుంచి పైకి వచ్చిన మనిషివి, ఒక్కసారి పేదవాని చేసుకో సారు. పేదవానికి డబుల్ బెడ్రూమ్ మా బస్సు రేట్లు తగ్గిస్తారు, మేము బతకలేకపోతున్నాము. ఆటోగాలు ఇట్లా ఈగలు కొట్టుకుంటున్నారు సారు. ఆటోలోకి ఎప్పుడైతే బస్సు ఫ్రీ పెట్టినారో ఆటో ఎక్కలేరు, ఫ్రీ బస్సే ఎక్కిపోతున్నారు. అందుకే సారు, ఆ రేటు ఈ రేటు మొగల మీద దబాంచి కొడితే మేము ఎట్లా మా జీతాలకు వచ్చేదే జీతాలు తక్కువ, సాలని జీతాలు. మేము ఎట్లా పిల్లల్ని చదువుకోవాలి, ఇంటికి రేగొట్టుకోవాలి, ఎట్లా సారు? ఒక్కసారి అర్థం చేసుకో సారు. ధనవంతుడుగానే అయిపోతున్నాడు, పేదవానిగానే మిగిలిపోతున్నాడు సారు. ఈ పేదవాడు చెప్పే ఆ వేదన ఒకసారి అర్థం చేసుకో సారు. రేవంత్ రెడ్డి సారు, నీ దండం పెడతా సారు. తినే రేట్లు తగ్గిస్తారు, బస్సు రేట్లు తగ్గిస్తారు. నా మందు రేట్లు కావాలంటే మందు రేట్లు నువ్వు పెంచుకుంటూ తగ్గిస్తూ, లేకపోతే ఆ మందే తీసేశారు. మేము అంటే ఒకసారి 2 సార్లు 3 సార్లు ఒక వారం రోజులు తాగకుండా బాధపడతాం. తర్వాత మందు మర్చిపోతాం. ఇంకా 4 రోజులు ఎక్కువ రోజులు బతాం మందు తాగకపోతే. మందు తాగడం వల్ల డబ్బున చచ్చిపోతాం సారు.
సారు నీకు మందు వల్లనే బెనిఫిట్ ఉంది సారు, బాగా డబ్బులు వస్తున్నాయి నీకు కట్టలు. రాజకీయంలో వచ్చే రాజకీయ మనుషులు దేశాన్ని ఉద్ధరించడానికి రారు, దోచుకోనికి దాచుకోనికి అన్నీ తీసుకొని జేబులో పెట్టుకోనికి వస్తారు రాజకీయ మనుషులు. దేశాన్ని ఉద్ధరించడానికి రారు. నువ్వు దేశాన్ని ఉద్ధరించాలంటే సారు పేదవాన్ని గుర్తించి పేదవానికి ఇంగ్లీష్ మీడియం చదివి తెలుగు మీడియంలో కూడా ఇంగ్లీష్ పెట్టిపి, లేని వానికి ఇల్లు ఇప్పి, పేదవాన్ని గుర్తించి ఇల్లు ఇప్పి డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తారు. శరీరం ఉన్న వాళ్ళని తీసేస్తున్నా ఒప్పుకుంటా, కానీ పేదవాన్ని గుర్తించు సారు. గుర్తించి మా జీతాలు కూడా మాకు సరిపోతలేవు, 8,000 సరిపోతలేవు సారు, ఎట్లా బతకాల సారు? పేదవాడిని కరెంటు ఫ్రీ పెట్టినావు, నీకు వందనాలు సారు. సూపర్. బస్సు కూడా ఆడవాళ్ళకి పెట్టి మా మొగల మీదనే దొబ్బినవు సారు. ఇది ఏంది సారు బాధ? ఒక్కసారి గుర్తించు సారు మమ్మల్ని, మా ఆవేదన సారు. మంచి చదువు, మంచి హాస్పిటలు, చదువుకున్న వానికి మంచి జాబ్ ఇచ్చేస్తే నీ రుణం తీర్చుకోకపోతాం. ప్రతిసారి మా పిల్లలు గవర్నమెంట్ జాబ్ వస్తే నిన్నే యాడ్ చేసుకుంటాం. మా పిల్లలు ఆరోగ్యంగా అనారోగ్యం పాలైతే మంచి హాస్పిటల్ పోతే మంచిగా ఆరోగ్యంగా కోలుకొని వస్తే నిన్నే యాడ్ చేసుకుంటాం. మాకు మంచి డబుల్ బెడ్రూమ్ ఇస్తే నిన్నే యాడ్ చేసుకుంటాం. మంచి ఆరోగ్యం పెంచే మంచి బలమైన తిండి ఇస్తే నిన్నే యాడ్ చేస్తాం. సారు మీరు బాగుండాలా, మేము బాగుండాలా. అందుకే హాస్పిటల్ ఒకటి, చదువు ఒకటి, జాబులు ఒకటి, రేట్లు తినే వస్తువులు తగ్గించుడు ఒకటి, ఈ బస్సు రేట్లు కూడా తగ్గించారు. అదే నా మనవి. ఫ్రెండ్స్లో తప్పుంటే క్షమించండి. నా ఆవేదన చెప్పుకున్న ఫ్రెండ్స్లో సారు రేవంత్ సారు అన్ని రేట్లు బస్సు రేట్లు పెంచినావు సారు, తగ్గియి. తినే రేట్లు తగ్గియి, మంచి హాస్పిటల్ కట్టియి, మంచి చదువు ఇప్పియి, చదువుకున్న వాళ్ళకి జాబ్ ఇప్పియి. ఇదే నా మనవి. ఫ్రెండ్స్లో మీకు అర్థమైతే కామెంట్ పెట్టండి. మీ గంట రాజా.